హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 2025లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది కొత్త యూట్యూబర్స్ అయితే వస్తున్నారు. వాళ్ళకి చాలామందికి ఈ యూట్యూబ్లో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో తెలియట్లేదు. ఈరోజు మనం యూట్యూబ్లో ఫుల్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే నేనైతే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం మెయిల్ ఎలా క్రియేట్ చేయాలి దగ్గర నుంచి, అదేవిధంగా సెట్టింగ్స్ ఎలా చేయాలి, అదేవిధంగా యూట్యూబ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, అన్ని డీటెయిల్స్ అయితే ఈ ఒక్క వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళకి ఇంకా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎక్కువగా మనీ అయితే సంపాదిస్తున్నారు. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి మనీ సంపాదించాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా మనం అయితే మెయిల్ క్రియేట్ చేయాలి. మెయిల్ క్రియేట్ చేయాలంటే మీకు తెలుసు కదా, జీమెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఆల్రెడీ అకౌంట్స్ ఉంటే అవి కావాలంటే యూజ్ చేసుకుని, లేకపోతే మనం కొత్త మెయిల్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ గూగుల్ అని కనిపిస్తుంది. గూగుల్ మీద క్లిక్ చేస్తున్నాను. గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి మెయిల్ అయితే వస్తుంది. మీకు మెయిల్ ఉంటే పర్వాలేదు, కొత్త వాళ్ళు అయితే క్రియేట్ అకౌంట్ మై పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్, మీ ఛానల్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఏదైనా రాసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నవీన్, ఇక్కడ రెడ్డి అని రాస్తున్నాను, నవీన్ రెడ్డి అని రాస్తున్నాను. కింద నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు మీ ఛానల్ నేమ్ అని రాసుకోవచ్చు, లేకపోతే మీ నేమ్ అయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. మీ డేటు, మంత్, అదేవిధంగా ఇయర్ ఇచ్చి ఇక్కడ జెండర్ మీద అయితే జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని అయితే మీకు సజెస్ట్ అవుతాయి, కొన్ని మీకు సజెస్ట్ కాకపోతే ఇక్కడ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నేను నవీన్ రెడ్డి అని క్లిక్ చేసి చూస్తాను. అంటే దీని మీద వేరే వాళ్ళు అయితే ఇక్కడ ఉంది, దట్ యూజర్ నేమ్ ఈజ్ నాట్ టేకెన్, ట్రై అనదర్ అంటుంది. ఇక్కడ దాని పక్కన ఏదో ఒక నెంబర్స్ అయితే పెడుతున్నాను, 9 లేకపోతే 1430 లేకపోతే 6850. ఈ విధంగా ఒకసారి 2-3 టైమ్స్ అయితే ట్రై చేయండి, మీకు ఏదో ఒకటి వర్క్ అవుతుంది. నేనైతే ఇలా నాకు నచ్చిన విధంగా రాసుకోవాలని నేను ఈ విధంగా మీకు చూపించడం కోసం ఈ విధంగా చెప్తున్నాను. కొంతమందికి ఎర్రర్ వస్తుందని చెప్పడం కోసమే నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను. ఇక్కడ చాలామంది ఈ విధంగా ట్రై చేస్తుంటే ఈ విధంగా ఎర్రర్ వస్తుందంటే ఆ నేమ్ మీద ఆల్రెడీ ఉన్నారండి. ఇక్కడ నేను చూడండి నవీన్ రెడ్డి 99 కొట్టడంలో నాకైతే వచ్చింది. పాస్వర్డ్ కూడా ఎట్ ది డేట్ ఆఫ్ పెట్టి మీకు గుర్తున్నట్టు పెట్టుకోండి. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఎట్ ది డేట్ ఆఫ్ నవీన్. ఇక్కడ మీరు ఏదో ఒక నెంబర్ అయితే పెట్టుకోండి. మీ ఫోన్ నెంబర్ లాస్ట్ 4 నెంబర్స్ కానీ, లేకపోతే మీ మొబైల్ నెంబర్ కానీ ఏదో ఒకటి స్టార్టింగ్ ఎట్ ది డేట్ ఆఫ్ పెట్టి మీ నేమ్ ఇచ్చి అదేవిధంగా మీకు నచ్చిన విధంగా రాసుకోండి. అది గుర్తు పెట్టుకోండి, లేకపోతే ఏదైనా నోట్స్లో రాసుకోండి. ఎందుకంటే ముందు మీకు అయితే యూజ్ అవుతుంది. పాస్వర్డ్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మనకైతే మెయిల్ అయితే సక్సెస్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ మీద క్లిక్ చేయండి. అగ్రీ మీద క్లిక్ చేస్తే మీకు మెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా చాలామంది మెయిల్ క్రియేట్ చేయడం కూడా రావట్లేదు. చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే మెయిల్ అయితే క్రియేట్ చేయవచ్చు. అగ్రీ మీద క్లిక్ చేస్తే మీకు మెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకోండి ఇక్కడ నాకు మెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. మెయిల్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెద్దాం. మనకైతే ఒక మెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. మెయిల్ని ఉపయోగించి మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెద్దాం. ఇప్పుడైతే యూట్యూబ్లోకి వెళ్ళండి, మీ లోగో మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్విచ్ అకౌంట్, నేను కొత్త మెయిల్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నా కొత్త మెయిల్ తీసుకుంటే ఇంకోండి ఇక్కడ లోగో మీద క్లిక్ చేయండి, రైట్ సైడ్ కార్నర్లో. ఇంకోండి ఇక్కడ పైన మీకు నవీన్ రెడ్డి కింద క్రియేట్ ఏ ఛానల్ అని ఉంది కదా, క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్ మీకు నచ్చిన విధంగా రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఛానల్ ఉంటుంది, క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేస్తే మీకు ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఛానల్ అయితే మనకు క్రియేట్ అయిపోయింది. ఇంకా మనకి చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు అయిపోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇంకో ఇది మీ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏదైనా డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మీ లోగో అంటే మీ పిక్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే మీకు ఛానల్కి సంబంధించిన ఏదైనా లోగో ఉంటే పెట్టుకోండి, లేకపోతే మీ పిక్ ఏదైనా ఉంటే ఆ పిక్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నా పిక్ని అయితే సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని పెట్టగానే మనకైతే సేవ్ అయిపోయింది. వెనకాల మనకు ఛానల్ ఆర్ట్ అనేది మీరు యూట్యూబ్లో మంచిగా పిక్సెల్ ల్యాబ్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఉంటే పెట్టుకొని, లేకపోతే వదిలేయండి. ఇప్పుడు మనకైతే ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది పర్ఫెక్ట్గా. ఇంకొండి కింద మనకు డాష్ బోర్డు, కంటెంట్, అనలిటిక్స్, కమ్యూనిటీ, ఎర్న్. మీకు వైటీ స్టూడియో యాప్ అయితే కంపల్సరీగా ఉండాలి. వైటీ స్టూడియో యాప్లో ఈ విధంగా మీకు వాచ్ టైం ఎంత వచ్చింది, సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చారు, ఇక్కడ మీకు మోనిటైజేషన్ అయితే ఇక్కడ అప్లై అయిన కనిపిస్తుంది. వైటీ స్టూడియో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళి studio.youtube.com అని క్లిక్ చేస్తే ఇక్కడ సైన్ ఇన్ అని కనిపిస్తుంది, నొక్కండి. మీ యూట్యూబ్ డాష్ బోర్డ్లోకి అయితే వస్తారు. యూట్యూబ్ డాష్ బోర్డ్లోకి వచ్చి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్న కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీకు పైదైతే డాష్ బోర్డు ఇవన్నీ, తర్వాత మీకు వీడియోస్, అదేవిధంగా మీకు కింద ఎనాలిటిక్స్ అంటే మీకు వాచ్ టైం ఎంత వచ్చింది, సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చారు, రెవెన్యూ ఎంత వచ్చిందని ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మీకు మీ కమ్యూనిటీ ఈ విధంగా, తర్వాత సబ్ టైటిల్స్, అదే మీకు పక్కన చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడ మీకు ఎవరైనా మీ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇక్కడ కాపీరైట్లు ఈ విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ డాలర్ సింబల్, ఇక్కడ మీకు మానిటైజేషన్ అప్లై చేసాక వాచ్ పీరియడ్స్, షార్ట్ పీరియడ్స్ ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ మీకు అవసరం లేదు, మామూలుగా చెప్తున్నాను మీకు తెలియటం కోసం. ఇక్కడ మీకు ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంత వాచ్ టైం వచ్చిందని తెలుస్తుంది. తర్వాత కస్టమైజేషన్ అంటే ఇక్కడ మీ లోగో, ఛానల్ ఆర్ట్ అదేవిధంగా ఇవి అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక కింద మీకు డిస్క్రిప్షన్ అయితే రాసుకోవచ్చు. అంటే మీకు డిస్క్రిప్షన్ ఏ విధంగా రాయాలంటే మీది ఒక టెక్ ఛానల్ అయితే ఐఎమ్ నవీన్ రెడ్డి, మై నేమ్ ఈజ్ నవీన్ రెడ్డి, మా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈజ్ తెలుగు టెక్ నవీన్, ఈ విధంగా రాసుకోవచ్చు. అదే డివోషనల్ ఛానల్ అయితే డివోషనల్ సంబంధించినవి, అదే ఆ విధంగా ఆస్ట్రాలజీ సంబంధించిన ఆస్ట్రాలజీవి సంబంధించిన విధంగా అయితే రాసుకోవాలి. డిస్క్రిప్షన్ అనేది మీ ఓన్గా మీకు నచ్చిన విధంగా ఏదో ఒకటి రాసుకోండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ అనేది మనకి మంచిగా ఉంటే బెటర్, డిస్క్రిప్షన్ అయితే రాసుకోండి. ఈ విధంగా మీకు నచ్చిన విధంగా ఏదో ఒక మ్యాటర్ తర్వాత ఇక్కడ మీకు యూఆర్ఎల్ ఉంటుంది, ఇది కాపీ చేసుకొని ఎక్కడన్నా నోట్ ప్యాడ్లో అయితే సేవ్ చేసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కింద లింక్స్ అని ఉంటుంది. లింక్స్ అంటే మీకు ఇన్స్టాగ్రామ్ అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని రాసుకోండి, లేకపోతే ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రాసి ఆ యూఆర్ఎల్ ఉంది కదా, మీ ఇన్స్టాగ్రామ్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. నా ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మనకు అదేవిధంగా ఇంకా మీకు ఫేస్బుక్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ ఏమన్నా ఇక్కడ యాడ్ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు లింక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు అయితే ఈ విధంగా చేయండి. తర్వాత ఇక్కడ మీ మెయిల్ అంటే మీకు ఏమైనా ప్రమోషన్స్ కావాలంటే ఇక్కడ మీరు మెయిల్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇందాక ఛానల్ క్రియేట్ చేసిన మెయిల్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మీకు వేరే అనదర్ మెయిల్ ఉంటే ఆ మెయిల్ అయినా ఇవ్వచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ మెయిల్ దగ్గర మీ మెయిల్ అయితే ఇచ్చేయండి. కింద మీకు వీడియో వాటర్ మార్క్ అయితే ఉంటుంది, అది మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ లోగో కానీ మీ పిక్ కానీ, అంటే ఈ పిక్ అనేది ఎంటైర్ వీడియో రావాలా, లేకపోతే మీకు ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కే కావాలా, లేకపోతే ఇక్కడ మీకు చూపిస్తుంది కస్టమ్ స్టార్ట్ టైం మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కావాలని అడుగుతుంది. మీకు చిన్న లోగో లాగా కనిపిస్తుంది ఈ కార్నర్లో, ఈ విధంగా కావాలంటే పెట్టుకోండి, లేకపోతే రిమూవ్ అయితే చేసుకోండి. మీకు చెప్పడం కోసం మాత్రమే చూపించాను. ఎంటైర్ వీడియో అని పెడితే వీడియో మొత్తం వస్తుంది, లేకపోతే మీకు ఎక్కడ వరకు కావాలో, లేకపోతే ఎండ్ ఆఫ్ వీడియో అని ఏదో ఒకటి క్లిక్ చేసుకోండి. సేవ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు సేవ్ మీద క్లిక్ చేయండి, మనకు సేవ్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకు వేరే బండి ఇక్కడ దాకా మనం మామూలుగా డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకా ఈ మ్యూజిక్స్ అయితే ఉంటాయి. మ్యూజిక్స్ కావాలంటే మీరు వాడుకోవచ్చు, ఆడియో లైబ్రరీ అయితే ఉంటాయి. ఇక్కడ మ్యూజిక్స్ అయితే మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనకి ఈ పక్కన ఉన్న టూల్స్ గురించి మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం ఫుల్ సెట్టింగ్స్ అయితే తెలుసుకుందాం. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఈ సెట్టింగ్స్ అన్నీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కింద సెట్టింగ్ సింబల్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ కార్నర్లో. మీకు స్టార్టింగ్ ఇక్కడ జనరల్లో ఇక్కడ యూఎస్ డాలర్ అని పెట్టుకోండి, లేకపోతే ఐఎన్ఆర్ అని పెట్టుకోవచ్చు, ఇండియన్ డాలర్ లేకపోతే యూఎస్ డాలర్స్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు వచ్చిన మనీ డాలర్స్ రూపంలో కనిపించాలా, లేకపోతే ఇండియన్ రూపీస్లో కనిపించాలని ఇక్కడ మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ సెట్ చేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ అయితే యూఎస్ డాలర్ పెట్టుకోండి. తర్వాత ఛానల్ ఉంటుంది. బేసిక్ ఇన్ఫోలో ఇక్కడ కంట్రీ అయితే ఇండియా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఇండియా అయితే పెట్టడం మర్చిపోతున్నారు, ఖచ్చితంగా ఇండియా అయితే పెట్టాలి. తర్వాత కీవర్డ్స్ అనేది మనకు ఎక్కువగా వ్యూస్ రావడానికి కూడా కీ రోల్ అయితే పే చేస్తుంది. కీవర్డ్స్ అనేది ఇక్కడ కీవర్డ్స్ అనేది మీరైతే పెట్టుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, మీ ఛానల్ ఇక్కడ నేను నవీన్ రెడ్డి అని రాస్తున్నాను నా ఛానల్ పేరు. అదే తెలుగు టెక్ నవీన్. అదే కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ ఛానల్, వ్లాగ్ ఛానల్ అయితే వ్లాగ్ ఛానల్, డివోషనల్ ఛానల్ అయితే డివోషనల్ సంబంధించిన కీవర్డ్స్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మాకు కీవర్డ్స్ ఎలా ఇవ్వాలో తెలియకపోతే మీరేం లేదు ఫ్రెండ్స్, జస్ట్ క్రోమ్లోకి వెళ్ళి చాట్ జీపీటీని అడిగినా మీకైతే కీవర్డ్స్ అయితే ఇస్తుంది. ఎలానో చూపిస్తాను. మనం క్రోమ్లోకి అయితే వెళ్ళి చాట్ జీపీటీని అడుగుదాం, నాకు కీవర్డ్స్ కావాలంటే మనకైతే ఇస్తుంది. ఇక్కడ నేను చూడండి, నేను నా టెక్ ఛానల్ కాబట్టి టెక్ గ్యాడ్జెట్స్, టెక్ రివ్యూస్, అదేవిధంగా ఇంకా మొబైల్ అని ఈ విధంగా ఏది కావాలంటే అది ఇచ్చు. యూట్యూబ్ ఛానల్ మోటివేషన్, యూట్యూబ్ అప్డేట్స్, అదేవిధంగా ఏదని ఇవ్వచ్చు. నా టెక్ ఛానల్ కాబట్టి మీరు కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ రిలేటెడ్. ఒకవేళ మాకు రాదంటే మనం క్రోమ్ని అయితే చాట్ జీపీటీని అడిగితే మనకు కీవర్డ్స్ అనేది ఇస్తుంది. ఆ కీవర్డ్స్ చాట్ జీపీటీని ఎలా అడగలో నేను చూపిస్తాను. ఇక్కడైతే ఈ విధంగా అయితే రాసుకోండి. వచ్చిన వాళ్ళు అయితే రాసుకోండి, రాని వాళ్ళు అయితే నేను చెప్పిన విధంగా అయితే చేయండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ ఓన్గా అయితే రాసుకోండి. ఇక్కడ నేను చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేస్తున్నాను క్రోమ్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనమైతే అడుగుదాం, నాకు కుకింగ్ రిలేటెడ్ కీవర్డ్స్ కావాలి, కుకింగ్ ఛానల్ రిలేటెడ్ కీవర్డ్స్ విత్ హై ర్యాంక్డ్ కీవర్డ్స్ కావాలని అడిగితే మనకైతే ఇస్తుంది. ఇంకోటి ఇక్కడ నేను ఈ విధంగా చెప్పినట్టు చేయండి, చేస్తే మీకైతే అదైతే కీవర్డ్స్ అయితే జనరేట్ చేస్తుంది. ఇవి జస్ట్ మీరు కాపీ చేసి మీరు అక్కడైతే పే చేస్తారు. అదే డివోషనల్ అయితే డివోషనల్ అని కొట్టండి. అదేవిధంగా టెక్ ఛానల్ అయితే టెక్ అని, వ్లాగింగ్ ఛానల్ అయితే వ్లాగింగ్ అని, ఈ విధంగా అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను కాపీ చేసి ఈ విధంగా ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. 1 by 1 ప్రతి ఒక్కటి కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. కుకింగ్ రెసిపీస్,
కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా అన్ని కీవర్డ్స్ అయితే ఇక్కడ రాసుకోండి. అక్కడ ఎంత లిమిట్ అయితే ఉందో అంతవరకు రాసుకొని సేవ్ అయితే చేయండి. తర్వాత మీకు పక్కన అడ్వాన్స్డ్ సెట్టింగ్ అంటుంది. ఇక్కడ ఎస్ కిడ్స్ ఛానల్ అయితే ఎస్ మీద పెట్టుకోండి. మన కిడ్స్ ఛానల్ కాకపోతే నో మీద పెట్టుకోండి. ప్రతి ఒక్కరు అయితే నో మీద పెట్టుకోండి. మీరు కిడ్స్ ఛానల్ కాకపోతే నో మీద పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి. కింద మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, అవన్నీ మీకు అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. పక్కన మీకు ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అంటుంది. అడ్వాన్స్డ్ సెట్టింగ్ పక్కన ఫ్యూచర్ ఎలిజిబిలిటీ, మీకు స్టాండర్డ్ ఫ్యూచర్ అయితే ఆల్రెడీ ఎనేబుల్ అవుతుంది. తర్వాత కింద ఇంటర్మీడియట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ, ఇది మీరు ఎలిజిబుల్ కావాలంటే అంటే మీరు వీడియోని 15 సెకండ్స్ కన్నా ఎక్కువ అప్లోడ్ చేయాలన్నా, లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ చేయాలన్నా, లేకపోతే థంబ్నెయిల్స్ పెట్టాలన్నా మీరైతే ఫోన్ నెంబర్ అయితే వెరిఫై చేయాలి. ఇక్కడ మీకు చూడండి వెరిఫై ఫోన్ నెంబర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ ఇక్కడ చూడండి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుని కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇస్తే కొన్నిసార్లు అయితే మీకు అయితే రాదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి టెక్స్ట్ మీ వెరిఫికేషన్ కోడ్, కాల్ మీ విత్ అన్ ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్. కొంతమందికి కాల్ మీ ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్ అంటే మీకు అర్థం కాదు. అదేవిధంగా ఒకసారి క్లిక్ చేస్తున్నాను, కొంతమందికి కాల్ అయితే రాదు. అప్పుడు చూడండి పైన టెక్స్ట్ మీద వెరిఫికేషన్ కోడ్ కొట్టండి, మీకు అయితే మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ నా నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకైతే కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తున్నాను. నాకైతే కోడ్ అయితే వచ్చింది, వెరిఫికేషన్ కోడ్, 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఇక్కడైతే కంప్లీట్ చేయవచ్చు మీరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ప్రతి ఒక్కరైతే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది చేస్తేనే మీరు థంబ్నెయిల్స్ పెట్టుకోవాలన్నా, లైవ్ స్ట్రీమ్ చేయాలన్నా, వీడియోని 15 మినిట్స్ కన్నా ఎక్కువ అప్లోడ్ చేయాలన్నా ఈ విధంగా ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని ఈ విధంగా రావాలి ప్రతి ఒక్కరికి. కంగ్రాచులేషన్, యువర్ ఫోన్ నెంబర్ యాజ్ నో వెరిఫైడ్ అని ఈ విధంగా ఫ్యూచర్ ఎలిజిబిలిటీ సెకండ్ ఆప్షన్ ఇది. అదేవిధంగా మీకు మూడో ఆప్షన్ అయితే అడ్వాన్స్డ్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ అంటే ఇక్కడ మీకు ఇక్కడ యాసెస్ ఫ్యూచర్ ఉంటుంది. దీంట్లో మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే వీడియో ద్వారా అయినా చేయొచ్చు, లేకపోతే మీ ఫోటో ఐడి అంటే మీ పాన్ కార్డ్ కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ, లేకపోతే బిల్డ్ యాజ్ ఛానల్ లిస్ట్ అని ఉంటుంది. ఈ మూడిట్లో ఏదైనా చేయొచ్చు. మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేసి మీరైతే వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సింది. సెకండ్ అయితే మీ దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్ ఆర్ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఏమైనా ఉంటే అప్లై చేయొచ్చు. మీరు లేకపోతే బుల్డ్ హిస్టరీ అంటే మీరు ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీకైతే ఆటోమేటిక్గా అదైతే వెరిఫై అవుతుంది. నేనైతే బుల్డ్ హిస్టరీ పెట్టుకున్నాను, ప్రజెంట్ హిస్టరీ పెట్టుకొని నేనైతే ఇంకోటి ఎవరు ఛానల్ హిస్టరీ బిజింగ్ అంటే మీరు వీడియో అప్లోడ్ చేస్తుంటే డైరెక్ట్గా అదే ఎనేబుల్ అయితే అయిపోతుంది. దానికి మీరు పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేయని అవసరం లేదు. ఈ 3 సెట్టింగ్స్ అయితే గురించి తెలుసుకున్న తర్వాత మీకు అప్లోడ్ డిఫాల్ట్స్ ఉంటుంది. తర్వాత సెట్టింగ్ ఇక్కడ బేసిక్ ఇన్ఫో, డిస్క్రిప్షన్, విజిబిలిటీ అయితే అన్లిస్టెడ్లో పెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మీరు టైటిల్, కీవర్డ్స్, డిస్క్రిప్షన్ అన్నీ ఇచ్చిన తర్వాత మాత్రం మీరు పబ్లిక్లో పెట్టుకోండి. ఇక్కడ బేసిక్ ఇన్ఫో, డిస్క్రిప్షన్ మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ లింక్స్ ఉంటే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్, టెలిగ్రామ్ లింక్. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో మీరు డైరెక్ట్గా యాడ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టయితే మీకు ప్రతి ఒక్క వీడియోలో ఈ డిస్క్రిప్షన్ అయితే యాడ్ అయిపోతుంది. మీరు పొద్దాకిన అవసరం లేదు. పక్కన మీకు ట్యాగ్స్ కూడా ప్రతి ఒక్క వీడియోలో నాకు ఇక్కడ నవీన్ రెడ్డి అనే ట్యాగ్ రావాలంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నాకు నవీన్ రెడ్డి అనే ట్యాగ్ రావాలంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు కావాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్ ఉంటుంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లైసెన్స్, స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ పెట్టుకోండి. కేటగిరీ వచ్చేసి మీది ఏ కేటగిరీ అనేది అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో లాంగ్వేజ్ వచ్చేసి మీరు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పెట్టుకోండి. మనం తెలుగు కాబట్టి నేను తెలుగు పెడుతున్నాను. తర్వాత ఇక్కడ మీకు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్, నేనైతే ఇంగ్లీష్ పెట్టుకుంటున్నాను. మీ కేటగిరీ అనేది మీరు నా టెక్ ఛానల్ కాబట్టి నేను సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుకున్నాను. మీరు కుకింగ్ ఛానల్ అయితే పీపుల్ అండ్ బ్లాగ్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఛానల్ అయితే ఎడ్యుకేషన్ అని ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇక్కడ ఇవన్నీ పెట్టుకుని ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ షో మెనీ వేర్స్ లైక్ దిస్ వీడియో అంటే కావాలంటే పెట్టుకోండి, లేకపోతే క్లోజ్ చేయండి. ఈ విధంగా అయితే మీరు సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇంకా మీకు కింద పర్మిషన్స్ అంటే మీరు ఓనర్ అనేది ఈ విధంగా ఇవన్నీ మీకైతే అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇంకా చాలా సెట్టింగ్స్ మనం అయితే అన్నీ చేసుకున్నాం. ఇంకా కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి, అవి అన్నీ మీకైతే ఇక్కడ డిఫాల్ట్ ఇవన్నీ కామెంట్స్ అనేవి ఇవన్నీ డిఫాల్ట్గా అయితే ఉంటాయి. క్రియేటెడ్ డెమోగ్రఫీ, తర్వాత అగ్రిమెంట్స్ ఇవన్నీ అయితే మీకు అవసరం లేదు. ఇప్పుడు మనకైతే మనం SEO కూడా చేసుకున్నాం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇవే మనం ఇప్పటిదాకా ఏదైతే చేసినామో అవే SEO అంటే. చాలా సింపుల్గా కీవర్డ్స్, అదేవిధంగా కేటగిరీ, అదేవిధంగా ఇవన్నీ సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీడియోని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మీరు ఏదో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇంకోటి నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక వీడియోని నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత
మీరైతే వీడియో అంతా రెడీ అయిపోయిన తర్వాత పబ్లిక్లో పెట్టండి. అప్పుడు దాకా అన్లిస్టెడ్ అయినా ఉంచుకోండి. ఇక్కడ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూడండి టైటిల్ అడుగుతుంది, అదేవిధంగా డిస్క్రిప్షన్ అడుగుతుంది. ఇక్కడ మీ టైటిల్ నేనైతే ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, అంటే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి 2025 అని విధంగా రాస్తున్నాను. మీకు ఒకవేళ రాకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి అక్కడ ఉన్నది తెచ్చి ఇక్కడ పేస్ట్ అయితే చేయవచ్చు. తర్వాత డిస్క్రిప్షన్ కూడా హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇందాక మనం అక్కడ ఇచ్చాం కదా, మీకు చెప్పాను కదా, మీరు ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఏమైనా ఉంటే అవి డైరెక్ట్ యాడ్ అయిపోతాయి. ఇంకోండి మనకి ఇక్కడ డైరెక్ట్గా అయితే యాడ్ అయిపోయాయి. విధంగా తర్వాత తమ్నెయిల్, మీకు తమ్నెయిల్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ప్లేలిస్ట్ కావాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ప్లేలిస్ట్ ఎందుకు పెట్టుకోవాలంటే మీరు ఏదన్నా వీడియోస్, నాకైతే ఇప్పుడు మానిటైజేషన్ ప్రాబ్లమ్స్కి ఒక వీడియోస్, అదేవిధంగా యాడ్సెన్స్ ప్రాబ్లమ్స్కి ఒక వీడియోస్, విధంగా 1 by 1 ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఆల్రెడీ మనకు సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఆల్టర్నేట్ కంటెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, కొత్తగా వచ్చింది. మీరు ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గురించి వీడియోలు చేస్తుంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు ఇది జాగ్రత్త. ఇందాక ఇక్కడ మనం ట్యాగ్స్ అయితే ఇవ్వాలి ప్రతి ఒక్క వీడియోకి. ఇంకో నేను ఆల్రెడీ ఇందాక నవీన్ రెడ్డి చెప్పండి మనకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి కీవర్డ్స్ ఇవ్వాలి. కీవర్డ్స్ అంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, 2025, హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ విధంగా మనకు కీవర్డ్స్ అయితే మనకి నచ్చిన రాదు. కుకింగ్ అయితే కుకింగ్ రిలేటెడ్ ఈ విధంగా అయితే రాసుకోవాలి. ఇవన్నీ మీకైతే అవసరం లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ మామూలుగా పెట్టుకోండి. ఇంకో నేను సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుకున్నా కాబట్టి మీరు, నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ అయిపోయింది. గేమింగ్ అయితే గేమింగ్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఎవరు ఏ కంటెంట్ అయితే ఆ కంటెంట్ సంబంధించి మనం అయితే ఇందాక చెప్పుకున్నాం కదా ఎస్ఈఓలో, అదైతే యాడ్ అయిపోతుంది. ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత మనకు పైన ఫస్ట్ మనకు ఇదైతే అయిపోయింది. తర్వాత మీకు వీడియో ఎలిమెంట్స్ ఉంటుంది, సబ్ టైటిల్స్ కావాలన్నా, ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్ ఇవి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు జస్ట్ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తారు. తర్వాత చెక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎండ్ స్క్రీన్స్, ఐడి కార్డ్స్ కావాలంటే రాసుకుని, లేకపోతే లేదు. తర్వాత చెక్స్, మీకు ఎక్కడ కాపీరైట్ స్ట్రైక్ ఉంటే ఇక్కడే మీకు అయితే చెప్తుంది. ఆ వీడియో అన్లిస్టెడ్లో పెట్టుకుంటే మీకు కాపీరైట్ ఉంటే మీ ఛానల్కి అయితే ఎటువంటి కాపీరైట్ రాదు. మీరు ముందే పబ్లిక్లో పెట్టుకుని ఉంటే మీకు కాపీరైట్ వస్తే ఖచ్చితంగా మీకు అయితే కాపీరైట్ అయితే యాడ్ అవుతుంది. అందుకని మీరు అన్లిస్టెడ్లో పెట్టుకోండి. అన్లిస్టెడ్లో పెట్టి వీడియో మొత్తం పూర్తయిన తర్వాత మీకు ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ లేకపోతే అప్పుడు మాత్రమే దాన్ని పబ్లిక్లో పెట్టండి. అప్పుడు దాకా అయితే పబ్లిక్లో పెట్టకండి. ఈ విధంగా మీరైతే ఒక పర్ఫెక్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అయితే మనీ అయితే జనరేట్ చేయండి. ఈ విధంగా మనం చాలా సింపుల్గా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం కదా. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేయాలి, అదేవిధంగా ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్ అయితే ఉన్నాయి. మీకు ఇంకా ఎలాంటి యూట్యూబ్ ఛానల్ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి బయోలో ఉంటుంది, మీకు పక్కాకి రిప్లై ఇస్తాను. మీకు మోనిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రీయూజ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకైతే మెసేజ్ చేయండి, నేను మీకు పక్కాకి రిప్లై ఇస్తాను. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.